చనిపోయిన ప్రియుడి గుండె మరో వ్యక్తికి అమర్చిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటి? ఐఐటి మద్రాసులో మొదలైన సంజయ్ నిష్కల స్వచ్ఛమైన ప్రేమ కథ ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో విషాంతమవుతుంది. కానీ సంజయ్ మరణించిన తర్వాత అతని గుండె మరో యువకుడు ఆర్యన్ కు అమర్చబడుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలా ఉంటాయి. ఆర్యన్ కు తెలియని జ్ఞాపకాలు, అపరిచితమైన అమ్మాయి కళ్ళల్లో కనిపించడం, తనకు సంబంధం లేని భావోద్వేగాలు కలగడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవమా, లేక ప్రేమ జ్ఞాపకాలను కూడా పదిలంగా దాచుకుంటుందా? విధి అద్భుతం మరియు మృత్యువును సైతం జయించిన ప్రేమ కథను ఈ వీడియోలో చూద్దాం. నా ప్రతి గుండె చప్పుడు నీకోసమే కొట్టుకుంటుంది. ఈ ఒక్క మాట ఎలా అక్షరాల నిజమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఐఐటి మద్రాసులో మొదలైన సంజయ్ నిష్కల స్వచ్ఛమైన ప్రేమ కథ ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో విషాదాంతమవుతుంది. కానీ సంజయ్ మరణించిన తర్వాత అతని గుండె మరో యువకుడు ఆర్యన్ కు అమర్చబడుతుంది. ఆ తర్వాత సంఘటనలు వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలా ఉంటాయి. నా ప్రతి గుండె చప్పుడు నీకోసమే కొట్టుకుంటుంది. ఈ ఒక్క మాట ఎలా అక్షరాల నిజమైందో తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడాల్సిందే. చనిపోయిన ప్రియుడి గుండె మరో వ్యక్తి ఛాతిలో కొట్టుకుంటూ తన ప్రేమికురాలిని వెతుక్కుంటూ వెళ్ళిందంటే నమ్మగలరా? మరణించిన 5 ఏళ్ల తర్వాత తన ప్రేమికురాలిని చూసిన క్షణంలో ఆ గుండె చేసిన పని చూస్తే షాక్ అవుతారు. ఆమెను ఎప్పుడూ చూడని వ్యక్తి ఆమెను నా కన్నా అని ఎలా పిలిచాడు? ప్రేమించిన యువకుడు చనిపోయాడు, కానీ అతని గుండె మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేని అద్భుతం. ఒక గుండె నిజంగా జ్ఞాపకాలను దాచుకుంటుందా? ఆసుపత్రిలో ముగిసిందనుకున్న ప్రేమ కథ మరో శరీరంలో మళ్ళీ ఎలా మొదలైంది? ఒక ప్రేమికుడి మరణం, మరో యువకుడి పునర్జన్మ, కానీ ఇద్దరిని కలిపిన ఒక గుండె. కళ్ళల్లో కనిపించిన అమ్మాయి నిజంగా ఎదురుగా నిలబడినప్పుడు అతని గుండె ఎందుకు అదుపు తప్పింది? సంజయ్ చనిపోయాడు, అయితే నిషిక కన్నీళ్లు తుడిచింది ఎవరు? ప్రేమకు మరణం లేదని నిరూపించిన నిజ జీవితాన్ని తలపించే అద్భుతమైన కథ. చివరిసారి ప్రియుడి గుండె చప్పుడు విని ఏడ్చిన అమ్మాయి నెలల తర్వాత అదే గుండె చప్పుడును మళ్ళీ విన్నప్పుడు ఏమైంది? నా ప్రతి గుండె చప్పుడు నీకోసమే కొట్టుకుంటుంది అన్న మాట మరణించిన తర్వాత కూడా ఎలా నిజమైంది? ప్రియుడు చనిపోయిన రోజు ఆమె జీవితం ఆగిపోయింది, కానీ ఆ గుండె మాత్రం ఆమె కోసం బ్రతికింది. ఆమె ప్రేమించిన మనిషే లేడు, కానీ అతని ప్రేమ మాత్రం ఇంకా ఊపిరి పీలుస్తూనే ఉంది. మరణం శరీరాన్ని తీసుకెళ్ళింది, కానీ ప్రేమను ఓడించలేకపోయింది. ఆమె ప్రేమించిన వ్యక్తి చనిపోయి 6 నెలలైంది, కానీ ఒకరోజు ఆమె ముందుకు వచ్చిన అపరిచిత యువకుడు ఏడవకు నా కన్నా అన్నాడు. తన ప్రేమికుడికి తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. అసలు అతనెవరు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఐఐటి మద్రాస్, చెన్నై నగరపు రణగుణ ధ్వనులను, కాలుష్యానికి దూరంగా పచ్చని మర్రి చెట్లు, స్వేచ్ఛగా తిరిగే కృష్ణ జింకలో ఒక అద్భుతమైన అరణ్యాన్ని తలపించే అద్భుతమైన ప్రాంగణం అది. ఆ క్యాంపస్ లో అడుగు పెట్టడం దేశంలో ఎంతో మంది విద్యార్థులకు ఒక కళ. ఆ కళను సాకారం చేసుకుని కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం తరగతి గదిలో సగర్వంగా అడుగుపెట్టాడు సంజయ్ కృష్ణ. వయసుకు తగ్గ అల్లరి, కళ్ళల్లో ఏదో సాధించాలనే తపన, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే చురుకైన తత్వం, ఇది సంజయ్. సరిగ్గా అదే క్లాసులోకి ప్రవేశించింది నిషిక. గదిలో ఎంత కోలాహలం ఉన్నా ఆమె చుట్టూ మాత్రం ఒక ప్రశాంతమైన వాతావరణం ఆవరించి ఉన్నట్లు అనిపిస్తుంది. హడావిడి లేని నడక, కల్మషం లేని చిరునవ్వు, అప్పుడే పుట్టిన సెలయేరు లాంటి స్వచ్ఛమైన మనస్సు ఆమె సొంతం. క్లాస్ మొదలైంది. ప్రొఫెసర్ బోర్డు మీద ఏదో ఈక్వేషన్ రాస్తున్న సమయంలో కింద పడిన తన పెన్ను తీసుకోవడానికి వంగున్న సంజయ్ అనుకోకుండా పక్క వరుసలో కూర్చున్న నిషికను చూశాడు. విధికి కూడా సరిగ్గా అదే సమయం కావాలేమో. అదే క్షణంలో ఆమె అటువైపు చూసింది. ఇద్దరి కళ్ళు తొలిసారి కలుసుకున్నాయి. ఆ ఒక్క క్షణం తరగతి గదిలోని అలికిడి, బయట చెట్ల గలగల్లో అన్ని ఆగిపోయినట్లు అనిపించింది. సంజయ్కి ఆమె కళ్ళల్లోని ప్రశాంతత అతన్ని
ఏవో తెలియని మాయలో కట్టిపడేసింది. అదే క్షణంలో ఆ పచ్చని చెట్ల సాక్షిగా వారిద్దరి కోసం ఒక అద్భుతమైన ప్రేమ కథను రాయడం మొదలుపెట్టింది కాలం. ఐఐటిలో చదువు అంటే మాటలు కాదు, నిరంతర అసైన్మెంట్లు, బుర్ర బద్దలు కొట్టే కోడింగ్ ప్రాజెక్టులు, సర్ప్రైజ్ టెస్టులతో ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఉండదు. కానీ సరిగ్గా అలాంటి ఒత్తిడి వాతావరణమే వారిద్దరిని దగ్గర చేసింది. ఒకరోజు ఒక కష్టమైన అల్గారిథం ప్రాబ్లం సాల్వ్ చేయలేక సంజయ్ ఇబ్బంది పడుతుంటే నిషిక కన్నా నోట్స్ ఇచ్చి చాలా ఓపికగా ఆ కాన్సెప్ట్ అతనికి వివరించింది. ఆ చిన్న సహాయం థ్యాంక్ యూలతో మొదలై గంటలు తరబడి సాకే స్నేహపూర్వక కబుర్లకు దారి తీసింది. క్యాంపస్ లోనే సెంట్రల్ లైబ్రరీ వారిద్దరి స్నేహానికి ప్రధాన వేదికగా మారింది. ఒకే టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చుని చదువుకోవడం, కోడింగ్ ఎర్రర్స్ కలిసి సాల్వ్ చేయడం, ఒకరి నోట్స్ మరొకరు పంచుకోవడం వాళ్ళ దినచర్యలో భాగమైపోయింది. చదువు పూర్తయిన తర్వాత అలసిపోయిన మెదడుకు విశ్రాంతి ఇవ్వడానికి ఇద్దరు సైకిళ్ల మీద క్యాంటీన్ కు వెళ్లేవారు. అక్కడ వేడి వేడి ఫిల్టర్ కాఫీలు పంచుకుంటూ తమ చిన్ననాటి ముచ్చట్లు, కుటుంబ నేపథ్యాలు, భవిష్యత్తులో తాము చేరాలనుకుంటున్న లక్ష్యాల గురించి గంటలు తరబడి మాట్లాడుకునేవారు. రోజంతా క్లాసులు అలసిపోయిన సంజయ్కి సాయంత్రం క్యాంటీన్ లో కాఫీ తాగుతూ నిషిక నవ్వే ఆ చిరునవ్వే అతిపెద్ద ఉపశమనం. ఆమె నవ్వు చూస్తే చాలు అతని శరీరంలో అలసట, ప్రాజెక్టుల టెన్షన్ అంతా ఒకేసారి మాయమైపోయేవి. సంజయ్ అల్లరి మాటలకు నిషిక ముసిముసిగా నవ్వుకోవడం, నిషిక సైలెంట్ గా ఉన్నప్పుడు సంజయ్ ఏవో జోక్స్ వేసి ఆమెను నవ్వించడం వాళ్లకు అలవాటుగా మారింది. వాళ్లకు తెలియకుండానే వారి మధ్య ఉన్న ఆ స్నేహం, ప్రేమ అనే ఒక అందమైన గమ్యం వైపు తొలి అడుగులు వేస్తోంది. ఐఐటి మద్రాస్ క్యాంపస్ కు గుండెకాయ లాంటిది రాజేంద్ర సర్కిల్. పగటిపూట వందలాది విద్యార్థుల సైకిల్ హడావిడితో ఉండే ఆ ప్రదేశం సాయంత్రం అయ్యేసరికి ఒక ప్రశాంతమైన కవిత్వంగా మారిపోతుంది. ఆ గజేంద్ర సర్కిల్ చుట్టూ ఉన్న విశాలమైన చెట్ల నీడలు సంజయ్ నిష్కల ఆత్మీయ సంభాషణలకు మూగ సాక్షులుగా నిలిచాయి. రోజువారీ క్లాసులు అయిపోగానే ఆ చెట్ల కింద నడుస్తూ వెళ్లడం వాళ్ళకు అందమైన అలవాటు. అప్పటి వరకు సబ్జెక్టులు, కోడింగ్లు గురించి మాట్లాడుకున్న వాళ్ళు ఆ సాయంత్రం వేళల్లో మాత్రం తమ అంతరంగాల్లోని కళ్ళ గురించి మాట్లాడుకునేవారు. భవిష్యత్తులో సొంతంగా ఒక గొప్ప టెక్ కంపెనీ స్థాపించాలి, ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి ఎదగాలి అని సంజయ్ ఉత్సాహంగా తన కళ్ళను చెబుతుంటే నిషిక ఆశ్చర్యంగా, ఆరాధనగా అతని వైపే చూస్తుండేది. నీ డ్రీమ్ ఏంటి నిషిక అని సంజయ్ అడిగితే, పెద్ద పెద్ద ఆశలేమీ లేవు సంజయ్, నాకంటూ ఒక చిన్న ప్రపంచం, అందులో నాకెంతో ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ ముఖాల్లో నేను చూసే సంతోషం, అంతే. ఆ ప్రశాంతమైన జీవితమే నా డ్రీమ్ అని చిన్నపిల్లల నవ్వుతూ చెప్పింది. సంజయ్ ఉరుకులు పరుగులు లక్ష్యానికి నిషిక ప్రశాంతమైన ఆలోచనలకు మధ్య తెలియని ఒక అందమైన సమతుల్యత ఏర్పడింది. ఆ నడకలో అప్పుడప్పుడు ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించేది. కానీ ఆ నిశ్శబ్దంలోనే వారి హృదయాలు ఎక్కువగా మాట్లాడుకునేవి. ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు, జీవితం అంతా ఇలాగే ఈ చెట్ల కింద నడుస్తూ గడిపేయచ్చన్నంతగా వారిద్దరూ ఒకరికొకరు అలవాటైపోయారు. అది కేవలం స్నేహం మాత్రమే కాదని, ప్రేమ అనే అదృశ్యవంతం నిర్మితమవుతోందని ఆ ఇద్దరికి మెల్లగా అర్థమవుతుంది. జనవరి నెల, చెన్నై గాలికి తోడు ఐఐటి మద్రాస్ క్యాంపస్ అంతా ఒక పండుగ వాతావరణం. అదే ప్రసిద్ధ కల్చరల్ ఫెస్ట్ సారంగ్ క్యాంపస్ అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో, సంగీతపు హోరుతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. వేలాది మంది విద్యార్థుల కోలాహలం మధ్య ఓపెన్ ఎయిర్ థియేటర్లో మ్యూజిక్ కాన్సెప్ట్ హోరెత్తుతోంది. ఆ 10,000 మంది గుంపులో సంజయ్, నిషిక పక్క పక్కనే నిలబడి ఆ ప్రోగ్రాం చూస్తున్నారు. నిషిక ముఖం మీద పడుతున్న ఆ రంగుల వెలుతురులో ఆమె ఒక దేవతలా కనిపిస్తోంది. స్టేజ్ మీద ఎంత మంచి పాట వస్తున్నా సంజయ్ చూపులు మాత్రం నిషిక మీదే ఆగిపోయాయి. తన మనసులోని మాటను చెప్పడానికి ఎంతకంటే అద్భుతమైన క్షణం రాదని అతనికి అనిపించింది. అతని గుండె వేగం పెరిగింది. మెల్లగా తన చేతిని చాపి నిషిక చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఉలిక్కిపడి ఆశ్చర్యంగా సంజయ్ వైపు చూసింది నిషిక. చుట్టూ చెవులు బద్దలయ్యేంత సంగీతం, వేల మంది అరుపులు. అయినా సరే
సంజయ్ కళ్ళలోనే తీవ్రతను, ఆ క్షణపు నిశ్శబ్దాన్ని నిషిక స్పష్టంగా చదవగలిగింది. ఆమెను కొద్దిగా తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ వణుకుతున్న స్వరంతో ఎంతో నమ్మకంగా సంజయ్ ఇలా అన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలున్నా నా కళ్ళకు నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు నిషిక. ఈ జీవితం ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు, కానీ నా ఊపిరి ఉన్నంతకాలం నా గుండె నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది. విల్ యు బి మైన్? ఆ మాట వినగానే నిషిక ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. ఎన్నాళ్ళు తన మనసులో దాచుకున్న భావాన్ని సంజయ్ ఇప్పుడు అందమైన అక్షరాలుగా మార్చి చెప్పాడు. చుట్టూ ఉన్న వేలాది మంది కనుమరుగైపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆమె తన ప్రేమను పంచుతున్న సంజయ్ మాత్రమే ఉన్నారు. ఆమె పెదవులు వణికాయి. కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలి బొగ్గల మీద గుండా జారుతున్నాయి. ఏమీ మాట్లాడలేక సంతోషంతో ఏడుస్తూనే ఎస్ అంటూ తల ఊపి సంజయ్ గుండెలపై వాలిపోయింది. ఆ రాత్రి రంగుల వెలుతురు సాక్షిగా, సారంగ్ వేదికగా రెండు హృదయాలు ఒక్కటయ్యాయి. సరిగ్గా అప్పుడే సంజయ్ చేసిన ఆ నా గుండె నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది అన్న వాగ్దానం భవిష్యత్తులో ఎంతటి అద్భుతానికి దారి తీస్తుందో ఆ క్షణంలో వారిద్దరికీ తెలియదు. కాలచక్రం గిర్రున తిరిగింది. సంజయ్ నిష్కల ప్రేమ విషయం మెల్లగా క్యాంపస్ అంతా తెలిసిపోయింది. వారిద్దరిని చూసి అసూయపడే వాళ్ళ కన్నా ఎంత మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ రా అని మురిసిపోయే స్నేహితులే ఎక్కువ. అలా ఒకరికొకరు తోడుగా, ఒకరి విజయాల్లో మరొకరు భాగమవుతూ ఫైనల్ ఇయర్ కు చేరుకున్నారు. ఫైనల్ ఇయర్ అంటే ఐఐటిలో ప్లేస్మెంట్స్ హడావిడి, ఇంటర్వ్యూలో టెన్షన్, కోడింగ్ రౌండ్ల భయం, విద్యార్థులను ఉక్కిరి బిక్కిరి చేసే సమయం అది. కానీ ఆ ఒత్తిడిలోనూ సంజయ్ నిషిక ఒకరికొకరు కొండంత అండగా నిలబడ్డారు. ఒకరి రెజ్యూమ్ మరొకరు సరిదిద్దుకోవడం, మాక్ ఇంటర్వ్యూలు చేసుకోవడం, రాత్రంతా మేల్కొని చదువుకోవడం, ఇలా ప్రతి కష్టాన్ని పంచుకున్నారు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇద్దరికి టాప్ మల్టీనేషనల్ కంపెనీలో అత్యుత్తమ ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి. కొద్దిగా డబ్బు దాచిపెట్టి ఒక చిన్న కారు కొనుక్కుందాం, వీకెండ్స్ లాంగ్ డ్రైవ్ వెళ్దాం, మన పేరెంట్స్ ని ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకుందాం, ఒక అందమైన చిన్న ఇల్లు కట్టుకుందాం అంటూ ఇద్దరు తమ రాబోయే జీవితాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకున్నారు. ఆ క్షణంలో వారి జీవితం ఒక పరిపూర్ణమైన క్యాన్వాస్ లా, ఏ లోపం లేని పెయింటింగ్ లా కనిపించింది. 4 ఏళ్ల ఐఐటి జీవితం ముగింపు దశకు చేరుకుంది. విద్యార్థులంతా బ్లాక్ రోబ్స్, టోపీలు ధరించి ఆనందంగా ఫోటోలు దిగుతున్నారు. గజేంద్ర సర్కిల్, సెంట్రల్ లైబ్రరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్రతి చోట స్నేహితులతో కలిసి జ్ఞాపకాలను బంధిస్తున్నారు. కానీ సంజయ్ నిష్కల మనసులో మాత్రం క్యాంపస్ ను వదిలి ఇన్ని రోజులు గడిపిన తీపి జ్ఞాపకాలను వదిలి వెళ్లాలన్న చిన్నపాటి బాధ మొదలైంది. స్నేహితుల కోలాహలం నుండి కొద్దిగా దూరంగా ఎవరికీ కనిపించని ఒక ప్రశాంతమైన చెట్టు నీడలోనే నిషికను తీసుకెళ్లాడు సంజయ్. అతని ముఖంలో ఏదో తెలియని గాంభీర్యం, కళ్ళల్లో అనంతమైన ప్రేమ. నిషిక చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన జేబులోంచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ తీశాడు. అందులో ఒక అందమైన ప్లాటినం ఉంగరం ఉంది. దాన్ని చూసి నిషిక కళ్ళు ఆశ్చర్యంతో విప్పాయి. ఆ ఉంగరాన్ని నిషిక వేలికి సున్నితంగా తొడిగాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు, నిషిక, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయాక జీవితం ఏ మలుపు తిరుగుతోందో అని ఒక మాట మాత్రం ఇస్తున్నాను. భౌతికంగా నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా నా ప్రతి గుండె చప్పుడు నీ కోసమే కొట్టుకుంటుంది. నీకు ఏ కష్టం వచ్చినా నా ప్రాణం అడ్డువేసైనా నిన్ను కాపాడుకుంటాను. ఆ మాటను వినగానే నిషిక గుండె ఆనందంతో నిండిపోయి సంజయ్ని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంజయ్ అన్న మాటలు కేవలం ఒక ప్రేమికుడి ఎమోషన్ డైలాగ్ మాత్రమే అని ఆమె అనుకుంది. కానీ విధి ఆకాశంలోంచి ఆ మాటలు వింటోందని, భవిష్యత్తులో ఆ వాగ్దానమే అక్షర సత్యం కాబోతోందని, చావును జయించి మరి ఆ గుండె తన కోసమే కొట్టుకోబోతోందని ఆ అమాయకపు ప్రేమికురాలకు ఆ క్షణంలో తెలియదు. జీవితం ఎప్పుడు ఒకేలా సాగదు. కాలం ఎప్పుడు పూల పాన్పులా ఉండదు. తమ ప్రేమ కలలు నెరవేరుతున్నాయని, త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నామని వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలోనే విధి ఒక ఊహించని ప్రణాళిక రచించింది.
ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ పని మీద సంజయ్ కారులో బెంగళూరుకు బయలుదేరాడు. రాత్రిపూట ప్రయాణం. హైవే మీద కారు వేగంగా వెళ్తుంది. నిషికతో ఫోన్లో మాట్లాడుతూ రేపు సాయంత్రం కల్లా చెన్నై వచ్చేస్తాను, ఇద్దరం కలిసి డిన్నర్కు వెళ్దాం అని ఫోన్ పెట్టాడు. ఆ మాటే తను సంజయ్ నోటి నుంచి విన్న చివరి మాట అని నిషిక ఊహించలేకపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న ఒక లారీ అదుపు తప్పే సంజయ్ కారును అతి దారుణంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న సంజయ్కి తలకు బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అతన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతున్న నిషికకు సంజయ్ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వైపు విన్న వార్తకు ఆమె చేతిలోని ఫోన్ కింద పడిపోయింది. కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగి కుప్ప కూలిపోయినట్లు అనిపించింది. కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా వణికిపోతూ కన్నీళ్లతో ఆసుపత్రికి పరుగులు తీసింది. ఆసుపత్రి కారిడార్ భయంకరమైన నిశ్శబ్దం. ఆందోళన మధ్య గాలి కూడా బరువెక్కినట్లుగా ఉంది. ఐసీయూ ముందు సంజయ్ తల్లిదండ్రులు కన్నీరు మొన్నీరుగా విలపిస్తున్నారు. అక్కడికి చేరుకున్న నిషిక వాళ్ళను చూడగానే పిచ్చిదానిలా ఐసీయూ తలుపు దగ్గరకు పరిగెత్తింది. అద్దంలోంచి లోపలికి చూసిన ఆమెకు ప్రాణాలు పోయినంత పని అయింది. ఎప్పుడూ చురుకుగా నవ్వుతూ ఉండే సంజయ్ ఇప్పుడు ముఖమంతా రక్తపు గాయాలతో, తలకు పెద్ద బ్యాండేజ్తో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. చుట్టూ ప్రాణవాయువును అందించే పైపులు, గుండె చప్పుడును సూచించే బీప్ శబ్దాల మధ్య అతను ప్రాణాలతో పోరాడుతున్నాడు. లోపల వైద్యులు అతని మెదడుకు జరిగిన నష్టాన్ని ఆపటానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు. బయట నిషిక గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆ అద్దంపై చేతులు వేసి, సంజయ్, నా కన్నా నన్ను వదిలేసి వెళ్ళొద్దు, మనం ఎన్నో కళ్ళు కన్నాం కదా, నన్ను ఒంటరిగా వదిలేయవు అని మాట ఇచ్చావు కదా, ప్లీజ్ లేచిరా సంజయ్ అంటూ ఆమె చేస్తున్న ఆక్రందనలు ఆ ఆసుపత్రి గోడలను సైతం కరిగించేలా ఉన్నాయి. ఆమె రోదన చూసి అక్కడున్న నర్సులు, ఇతర పేషెంట్ల బంధువులు కూడా కంట తడి పెట్టుకుంటున్నారు. భగవంతుడా, ఆ పిల్ల ప్రేమను చూసైనా వాడికి ప్రాణభిక్ష పెట్టు అని అక్కడున్న ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కానీ కాలం రాసిన రాతను మార్చడం ఎవరి తరం? విధి ఆడుతున్న ఆ క్రూరమైన ఆటలో నిషిక ఏడుపు ఒక మూగ రోదనగా మిగిలిపోయిందని ఎవరు ఊహించలేకపోయారు. 3 రోజుల నరక యాతన. నిషిక కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. గొంతు పెగలడం లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు. కేవలం ఐసీయూ తలుపుల వైపు చూస్తూ ఏదో ఒక అద్భుతం జరిగి తన సంజయ్ నడుచుకుంటూ బయటకు వస్తాడని ఆశగా ఎదురుచూస్తోంది. కానీ విధి ఆ ఆశలను వమ్ము చేయడానికి సిద్ధపడింది. 3వ రోజు సాయంత్రం ఐసీయూ తలుపులు తెరుచుకొని చీఫ్ డాక్టర్ బయటకు వచ్చాడు. ఆయన అడుగులు బరువుగా ఉన్నాయి. ముఖంలో తీవ్రమైన నిస్సహాయత కనిపిస్తోంది. సంజయ్ తల్లిదండ్రులను, నిషికను దగ్గరకు పిలిచి ఆ విషాద వార్తను చేదు మాత్రలా మింగుతూ చెప్పాడు. ఐఎమ్ వెరీ సారీ, మేము చేయగలిగిందంతా చేశాం, కానీ తలకు తగిలిన గాయం చాలా తీవ్రమైంది. సంజయ్ ఇక తిరిగి రాడు. హీఈస్ బ్రెయిన్ డెడ్. ఆ మాట వినగానే సంజయ్ తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. కానీ నిషిక మాత్రం అలాగే నిలబడిపోయింది. ఆమెకు చుట్టూ ఉన్న వాళ్ళు అరుస్తున్నా, ఏడుస్తున్నా ఏమి వినిపించడం లేదు. చెవులు మొద్దుబారిపోయాయి. ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయినట్లు అనిపించింది. బ్రెయిన్ డెడ్ అంటే తన సంజయ్ ఇక లేడు. తనతో కలిసి నడిచే అడుగులు లేవు. తన్ను పిలిచే గొంతు లేదు. తన కోసం వేచి చూచే కళ్ళు లేవు. బ్రతికుండగానే తన ప్రాణాన్ని ఎవరో లాగేసుకున్నట్లుగా ఎలాంటి చలనం లేని ఒక శవమై అలాగే నిలబడిపోయింది నిషిక. ఆమె మౌనం అక్కడ వినిపిస్తున్న ఏడుపుల కంటే 100 రెట్లు భయంకరంగా, దయనీయంగా ఉంది. కన్న కొడుకు ఇక తిరిగి రాడన్న చేదు నిజాన్నే దిగమింగుతూనే సంజయ్ తల్లిదండ్రులు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మా వాడు బ్రతికున్నంత కాలం అందరికీ సాయం చేశాడు. ఇప్పుడు మరణిస్తూ కూడా నలుగురికి ప్రాణభిక్ష పెట్టాలని సంజయ్ అవయవాలను దానం చేయడానికి అంగీకరించాడు. అదే సమయంలో మరో ఆసుపత్రిలో ఆర్యన్ అనే ఒక యువకుడు గుండె జబ్బుతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు.
ఒక కొత్త గుండె దొరికితే తప్ప అతను బ్రతకలేడు. డాక్టర్లు ఆర్యన్కు సంజయ్ గుండెను ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఏర్పాట్లు మొదలు పెట్టారు. సంజయ్ శరీరాన్ని ఆపరేషన్ థియేటర్ కి తరలించే సమయం. ఆఖరిసారిగా సంజయ్ ని చూడ్డానికి నిషిక ఐసీయూ లోపలికి వెళ్ళింది. ఎలాంటి కదలిక లేకుండా పడుకున్న సంజయ్ ని చూడగానే ఆమె గుండె ముక్కలైపోయింది. మెల్లగా వెళ్లి అతని ఛాతిపై తలపెట్టింది. లోపల ఇంకా లయబద్ధంగా కొట్టుకుంటున్న అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. నా ప్రతి గుండె చప్పుడు నీ కోసమే కొడుతుంది నిషిక అని గ్రాడ్యుయేషన్ రోజు ఇచ్చిన వాగ్దానం ఆమె చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. నువ్వు లేకుండానే ఎలా బ్రతకాలి సంజయ్ అంటూ ఆ గుండెపై కన్నీటి వర్షం కురిపించింది. డాక్టర్లు వచ్చి నిషికను పక్కకు తీసుకెళ్లారు. సంజయ్ శరీరాన్ని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తుంటే నిషిక కన్నీరు మున్నీరుగా చూస్తూ ఉండిపోయింది. ఎన్నాళ్ళు తన కోసం ఆరాడిపడిన గుండె, తన పేరును జపించిన ఆ గుండె భౌతికంగా తనను శాశ్వతంగా వదిలి వెళ్తున్న క్షణమది. ఆ గుండెతో పాటే నిష్కలో సగ ప్రాణం కూడా వెళ్ళిపోయింది. ఒక అద్భుతమైన ప్రేమ కథ ఆసుపత్రి కారిడార్లో కన్నీటి చుక్కల మధ్య ఆగిపోయినట్లు అనిపించింది. కానీ ఆ గుండె ఒక కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతోందని అప్పుడు ఎవరికి తెలియదు. సంజయ్ మరణం నిషికను నిలువున దహించేసింది. అతడు లేని ఈ ప్రపంచంలో ఆమెకు బ్రతకడం ఒక శిక్షలా అనిపించింది. కళ్ళ ముందు పగటి వెలుతురు ఎంత ఉన్నా ఆమె జీవితాన్ని మాత్రం శాశ్వతమైన చీకటి కమ్మేసింది. ఎన్నో కష్టాలు పడి సాధించిన లక్షల రూపాయల ప్యాకేజీ ఉద్యోగాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా వదిలేసింది. తల్లిదండ్రులు, స్నేహితులు ఎంత నచ్చజెప్పినా నీకంటూ ఒక జీవితం ఉంది, దాన్ని నాశనం చేసుకోకు అని బ్రతిమాలినా ఆమె మనసు మారలేదు. నా సంజయ్ లేని ప్రపంచంలో నేను దేనికోసం బతకాలి? అతని జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి, వాటిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని ఖచ్చితంగా చెప్పేసింది. చివరికి ఎన్నో కలలు కన్నా ఐఐటి మద్రాస్ క్యాంపస్ లోని ఓ ప్రొఫెసర్ కింద రీసెర్చ్ అసిస్టెంట్ గా చేరింది. క్యాంపస్ లోని ప్రతి అణువు ఆమెకు సంజయ్ ని గుర్తు చేస్తూనే ఉండేది. ప్రతిరోజు సాయంత్రం గజేంద్ర సర్కిల్ దగ్గర ఒంటరిగా కూర్చోవడం, సంజయ్ తో కలిసి తిరిగిన దారుల్లో గంటల సేపు నడవడం ఆమె దినచర్యగా మారింది. సెంట్రల్ లైబ్రరీలో సంజయ్ కూర్చున్న కుర్చీని చూస్తూ మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడం, సారంగ్ జరిగిన ఓపెన్ ఎయిర్ థియేటర్ మెట్ల మీద నిశ్శబ్దంగా ఉండిపోవడం అలవాటుగా చేసుకుంది. వేటగాడిని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక ఒంటరి పక్షిలా కేవలం తన ప్రేమ తాలూకు జ్ఞాపకాలను మాత్రమే శ్వాసిస్తూ బ్రతకడం ప్రారంభించింది. ఆమె దేహం మాత్రమే అక్కడ తిరుగుతోంది, ప్రాణం మాత్రం ఎప్పుడో సంజయ్తో పాటే వెళ్లిపోయింది. మరోవైపు ఆపరేషన్ థియేటర్లో గంటల సేపు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. సంజయ్ గుండా ఆర్యన్ శరీరంలోకి చేరి కొత్తగా తన లయను మొదలు పెట్టింది. మృత్యువు అంచుల దాకా వెళ్లిన ఆర్యన్కు ఆ గుండె కొత్త ఊపిరిని పోసింది. డాక్టర్ల పర్యవేక్షణలో కొద్ది రోజులకే ఆర్యన్ కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. ప్రాణాపాయం తప్పిందని, తమ బిడ్డకు పునర్జన్మ లభించిందని తమ కుటుంబ సభ్యులు సంతోషంతో మునిగిపోయారు. కానీ శారీరకంగా కోలుకున్న ఆర్యన్ ప్రవర్తనలో ఏదో తెలియని వింత మార్పులు మొదలయ్యాయి. అప్పటి వరకు ఆర్యన్ కి ఉన్న ఇష్టాలు, అలవాట్లు పూర్తిగా మారిపోవడం ప్రారంభించాయి. ఆ మార్పులు చూసి అతని ఆశ్చర్యపోయేవాడు. రాత్రి నిద్రలోకి జారుకోగానే అస్సలు పరిచయం లేని ఒక అమ్మాయి ముఖం పదే పదే కళ్ళల్లోకి రావడం ప్రారంభించింది. పచ్చని చెట్ల మధ్య ఆమె నడుస్తున్న తీరు, ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, ఆమెను చూసినప్పుడు తన గుండెలో కలుగుతున్న ఒక తెలియని ఆనందం, ఇవన్నీ ఆర్యన్కు తీవ్రమైన గందరగోళానికి గురిచేశాయి. మెలకువ రాగానే ఆమె ఎవరు, నాకెందుకు ప్రతిరోజు కల్లో కనిపిస్తోంది అన్న ప్రశ్న అతన్ని తొలిచేది. అంతేకాదు, అతని ఇష్టాయిష్టాలు కూడా పూర్తిగా మారిపోయాయి. కాఫీ వాసన అంటేనే ద్వేషించే ఆర్యన్కో ఉన్నట్టుండి వేడి వేడి ఫిల్టర్ కాఫీ తాగాలనిపించడం ప్రారంభించింది. రోజు ఫాస్ట్ బీట్ పాప్ రాక్ మ్యూజిక్ వినేవాడు కాస్త మునుపెన్నడూ వినని పాత మెలోడీ పాటల కోసం వెతికి మరీ వినడం ప్రారంభించాడు. ఆ పాటలు వింటున్నప్పుడు ఏదో ఒక తెలియని ఆత్మీయత, ప్రశాంతత ఆవరించేది. తనకెందుకు ఇలా జరుగుతోంది అని ఆర్యన్
పరిశోధించగా డాక్టర్ల ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. దాని వైద్య పరిభాషలో సెల్బ్యూలార్ మెమరీ అంటే అవయవదానం జరిగినప్పుడు ముఖ్యంగా గుండె మార్పిడి జరిగిన రోగుల్లో దాతల లక్షణాలు, బలమైన అభిరుచులు, వాళ్ళ జ్ఞాపకాలు ఆ క్షణాల్లో నిక్షిప్తమై ఉండిపోతాయని, అవి స్వీకర్త ప్రవర్తనలో ప్రతిబింబిస్తాయని తెలుసుకున్నాడు. అంటే తన కలలో వస్తున్న అమ్మాయి, తన కొత్త అలవాట్లు అన్ని తన గుండె తాలూకు నిజమైన యజమానివి అని ఆర్యన్కు అర్థమైపోయింది. తన శరీరంలో జరుగుతున్నది కేవలం వైద్యపరమైన అద్భుతం మాత్రమే కాదని, తన ఛాతిలో కొట్టుకుంటున్న ఆ గుండె ఒక స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమని ఆర్యన్కు అర్థమైంది. తన మనస్సు, ఆత్మ ఆ గుండె రూపంలో తన కన్నీళ్లు తుడవడానికి ఇంకా బతికే ఉన్నాయని ప్రకృతి సైతం మోగబోయి చూస్తున్న అద్భుత ఘట్టమిది. ఆ క్షణంలో అక్కడ నిలబడింది ఆర్యన్ శరీరమైన, పలికింది మాత్రం సంజయ్ ప్రాణం. ఆర్యన్ నోటి నుండి వచ్చిన నా కన్నా అన్న పిలుపు నిషిక మనసులో ఇన్నాళ్ళు గూడు కట్టుకున్న శోకాన్ని, వెలితిని ఒక్కసారిగా మాయం చేసింది. దేహం కాలిపోయినా తన సంజయ్ ప్రేమ ఏ మాత్రం చెరిగిపోలేదని ఆమెకు పూర్తిగా అర్థమైంది. సంజయ్ శరీరం మాత్రమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది, కానీ తన ప్రేమ, తన ఆత్మ ఆ గుండె రూపంలో తన కోసమే ఇంకా బ్రతుకుతున్నాయని తెలుసుకొని ఆమె రోదన ఆనంద బాష్పాలుగా మారింది. తన ఏడుపును ఆపుకొని మెల్లగా అడుగులు ముందుకు వేసి ఆర్యన్ ఛాతి మీద తన తల ఆనించింది నిషిక. ఆమె స్పర్శ తగలగానే లోపల సంజయ్ గుండె ఒక పసిపిల్లాడు తన తల్లిని చూసి మురిసిపోతున్నట్లుగా, సంతోషంతో గంతులు వేస్తున్నట్లుగా అత్యంత వేగంగా లయబద్ధంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ శబ్దంలో నిషికకు తన సంజయ్ స్వచ్ఛమైన నవ్వు వినిపించింది. సరిగ్గా గ్రాడ్యుయేషన్ రోజున సంజయ్ ఆమె చేతికి ఉంగరం తొడుగుతూ, భౌతికంగా నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా నా ప్రతి గుండె చప్పుడు నీ కోసమే కొట్టుకుంటుంది అని చేసిన వాగ్దానం ఆమె చెవిలో మార్మోగింది. మృత్యువు అడ్డు వచ్చిన వెనక్కి తగ్గకుండా వేరొక దేహంలోకి ప్రవేశించి మరి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ఆ అనంతమైన ప్రేమను చూసి ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. మరణం అనేది కేవలం శరీరానికే తప్ప ప్రేమకు కాదు అని ఆ గుండె నిరూపించింది. ఆ రోజు తర్వాత ఆర్యన్ నిషికల జీవితాల్లో ఒక ప్రశాంతమైన వసంతం మొదలైంది. కాలక్రమంలో వారి మధ్య ఒక అనిర్వచనీయమైన, అత్యంత పవిత్రమైన బంధం ఏర్పడింది. వారిద్దరూ ఎన్నటికీ భార్యాభర్తలు కాలేదు, కానీ అంతకు మించిన ఒక ఆత్మీయ అనుబంధం వారిని కలిపి ఉంచింది. ఆర్యన్కు తానొక శరీరం మాత్రమే, తన ఛాతిలో కొట్టుకుంటున్న ప్రాణం నిష్కదే అని తెలుసు. నిష్క దృష్టిలో ఆర్యన్ కేవలం ఒక మనిషి కాదు, తన సంజయ్ గుండెను పదిలంగా మోస్తున్న ఒక పవిత్రమైన దేవాలయం. ఒకరు లేకపోతే మరొకరు లేరన్నట్లుగా విధి వారిని కలిపింది. ఒక విధంగా చెప్పాలంటే సంజయ్ గుండె ఆర్యన్కు ఊపిరినిచ్చి భౌతిక మృత్యువు నుండి కాపాడితే, ఆర్యన్ శరీరంలో కొట్టుకుంటున్న సంజయ్ గుండె చప్పుడు నిషికకు చచ్చిపోయిన జీవితం మీద మళ్ళీ ఆశను చిగురింపచేసింది. ఒక ప్రాణం రెండు శరీరాలను బతికిస్తోంది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కథ కాదు, మరణం తన ఓటమిని అంగీకరించి తలదించుకున్న ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. విధి సైతం కన్నీళ్లు పెట్టుకుంటూ తన చేతులతో రాసిన అద్భుతమైన అమర కావ్యంలో చరిత్రలో నిలిచిపోయింది. ప్రేమ అనేది కేవలం రెండు శరీరాల ఆకర్షణ కాదు, అది ఒక సజీవమైన శక్తి. నిజమైన ప్రేమకు మరణం లేదు అన్న మాట కేవలం పుస్తకాల్లో రాసుకునే వాక్యం కాదు, అది ఒక సజీవ సత్యం. దేహాలు నశించిపోవచ్చు, ఖాళీ బూడిదైపోవచ్చు, కానీ ఆత్మల కలయికకు అంతం లేదు. స్వచ్ఛమైన ప్రేమ విశ్వంలో ఎప్పటికీ శూన్యం కాదు. అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక చోట, ఎవరో ఒకరి ద్వారా తన ఉనికిని ఎలుగెత్తి చాటుకుంటూనే ఉంటుంది. భౌతిక దూరాన్ని జయించి మృత్యు అంచులను దాటి ప్రవహించిన సంజయ్ నిష్కల ఈ అద్భుతమైన ప్రేమే ఈ సృష్టిలో ప్రేమకు చావు లేదనడానికి సజీవ నిదర్శనం. నేస్తాలు, ఈ స్టోరీ మీకు నచ్చింది కదా? నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. మరి మీకు నచ్చిందా? మీ హృదయాన్ని తాకిందా? అయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.